యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా బోడకొండలో విషాదం. ఈతకు వెళ్లిన 3 గల్లంతు, 1 మృతి. తీన్మార్ మల్లన్నను పరామర్శించిన నిజామాబాద్ ఎంపీ. తప్పుడు కేసులతో చంచల్గూడ జైల్లో ఉంచారంటూ ఆగ్రహం. నామినేషన్ పత్రాలు ఇవ్వకపోవడంపై ఫీల్డ్ అసిస్టెంట్లు ఆగ్రహం. హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన. తిరుపతిలోని బ్యాంకు ఉద్యోగి ఇంట్లో దొంగతనం. 30 గ్రాముల బంగారం, 25,000 వెండి, 5,000 నగదు అపహరణ. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం మంచాల మండలం బోడకొండ చెక్ డ్యాంకు వెళ్లిన 3 గల్లంతయ్యారు. వీరిలో 1 మరణించారు. మృతుడిని బాచుపల్లికి చెందిన బూరే సాయి వంశీగా గుర్తించారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరగడంతో ఈ జలపాతం వైపు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ ఎంపీ అరవింద్ పరామర్శించారు. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం అరాచకాలను ప్రశ్నించినందుకే తప్పుడు కేసులతో కారాగారంలో వేశారంటూ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారాగారంలో సైతం సింగిల్ బ్యారక్లో ఉంచి మానసికంగా ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ములాఖాత్ కోసం రావడం జరిగింది. జైలు అంటే మనకి ఖైదీలు, క్రిమినల్ అని పెట్టే స్థలం ఒకప్పుడు ఉండే. కేసీఆర్ పాలనలో ప్రజల కోసం బలంగా కొట్లాడేటోళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టే రజాకర్ రాజ్యం తెలంగాణలో వచ్చింది. ఇలా లోపల తీన్మార్ మల్లన్న గారిని కలిసి రావడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఎటువంటి నేరం చేయలేదు. కేసీఆర్ బాగా తాగుతాడు, బ్రాందీ అంటే కేసేసారు. గాంధీ కాదు, గాంధీ అంటారనే కేసీఆర్ని. ఏం పొడిచిండని గాంధీ అంటారు టీఆర్ఎస్ వాళ్ళు. గాంధీ కాదు, బ్రాందీ అంటే కేసేసిండు. లొట్టపీస్ గాడంటే కేసేసిండు. ఇవి కేసులా? ఇవన్నీ బిల్డ్ చేసి పీడీ యాక్ట్ వేద్దామని ఎట్లా వేస్తావు కేసీఆర్? ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక యోధుడు, ఒక్కడు ఇండిపెండెంట్గా 3 చెరువులు నీళ్ళు తాగిపించిండు నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో. నీ సంగతి, నీ కొడుకు సంగతి, మీరు చేసే అవినీతి అక్రమాల గురించి రోజు లాస్ట్ సెల్లులు వేసిరట. ఒక్కడే ఉంటాడట మానసిక క్షోభకి గురి చేయాలని. నేను నిజంగా మల్లన్నం కలిసి వచ్చినాక నాకు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, నిజమైన యోధుడు 37 రోజుల నుంచి ఒక మూలకి సెల్లులు ఒక్కడిని వేసిండ్రు. ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు, కేసీఆర్ లెక్క లక్షల కోట్లు మింగినట్టు, భారతదేశానికి ఏదైతే మన రోహింగ్యాలని పాలిస్తున్నారో కేటీఆర్, కేసీఆర్, ఓటు బ్యాంక్ రాజకీయాలు, అటువంటి టెర్రరిస్టులని ఈయన ఏదో పెంచినట్టు గట్ల ట్రీట్మెంట్ చేస్తారు. అయ్యాల 37 రోజుల నుంచి జైల్లో ఉండి కూడా అవన్నీ భరించుకుంటా ఇవాళ బలంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ మల్లన్న నాతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి యోధుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామంటే మేమందరం కూడా పార్టీ వెయిట్ చేస్తూ ఉన్నాము. మల్లన్న బయటికి రాగానే ఘనంగా మల్లన్నని భారతీయ జనతా పార్టీలో స్వీకరిద్దామని నాకు కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మల్లన్న వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే వరకు కూడా నిద్రపోయేది లేదు. ఈ కేసీఆర్ దుర్మార్గపు పాలన, ఈ రజాకర్ల రాజ్యాన్ని ఖతం చేసే వరకు ఆగేది లేదు. జైల్లో కూడా మల్లన్నకి తగినట్టు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇవాళ హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఒకటే రకమైన కేసు ఎన్నిసార్లు వేస్తారని. ఇంకా రానున్న కాలంలో కూడా అది ఏంది 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా ఫర్దర్గా ఎటువంటి కేసులు పెట్టద్దు అని. ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఒక నియంతలాగా కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు వ్యవహారం చేస్తూ ఉన్నారు.
దీని సంగతి ప్రజలు మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. హుజూరాబాద్లో కూడా మీరు వెయిట్ అండ్ వాచ్ బుద్ధి చెప్తారు. ఇక మల్లన్నని ప్రత్యేకంగా హుజూరాబాద్కి దూరం పెట్టాలని జైల్లో కంటిన్యూ చేస్తున్నారు. ఆయన చేసిన నేరం లేదు, ఆ కేసులలో ఒక్క దాంట్లో దమ్ము లేదు, పనికి మళ్ళీ కేసులు పెట్టారు. ఇవాళ హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది, ఒకటే రకమైన కేసు ఎన్నిసార్లు వేస్తారని. ఇంకా రానున్న కాలంలో కూడా అది ఏంది 41 SCR ఎటువంటి కేసులు పెట్టద్దు అని. ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఒక నియంతలాగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీని సంగతి ప్రజలు మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. హుజూరాబాద్లో కూడా మీరు వెయిట్ అండ్ వాచ్ బుద్ధి చెప్తారు. ఇక మల్లన్నని ప్రత్యేకంగా హుజూరాబాద్కి దూరం పెట్టాలని జైల్లో కంటిన్యూ చేస్తున్నారు. ఆయన చేసిన నేరం లేదు, ఆ కేసులలో ఒక్క దాంట్లో దమ్ము లేదు, పనికి మళ్ళీ కేసులు పెట్టారు. ఇవి కేసులా? ఇవన్నీ బిల్డ్ చేసి పీడీ యాక్ట్ వేద్దామని ఎట్లా వేస్తావు కేసీఆర్? ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక యోధుడు, ఒక్కడు ఇండిపెండెంట్గా 3 చెరువులు నీళ్ళు తాగిపించింది నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో. నీ సంగతి, నీ కొడుకు సంగతి, మీరు చేసే అవినీతి అక్రమాల గురించి రోజు ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి. అటువంటి ఆయనని ఇవాళ జైలు లోపల కూడా మూలకి లాస్ట్ సెల్లులు వేసిరట, ఒక్కడే ఉంటాడట, మానసిక క్షోభకి గురి చేయాలని. నేను నిజంగా మల్లన్నం కలిసి వచ్చినాక నాకు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, నిజమైన యోధుడు 37 రోజుల నుంచి ఒక మూలకి సెల్లులు ఒక్కడిని వేసిండ్రు. ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు, కేసీఆర్ లెక్క లక్షల కోట్లు మింగినట్టు, భారతదేశానికి ఏదైతే మన రోహింగ్యాలని పాలిస్తున్నారో కేటీఆర్ కేసీఆర్, ఓటు బ్యాంక్ రాజకీయాలు, అటువంటి టెర్రరిస్టులని ఈయన ఏదో పెంచినట్టు గట్ల ట్రీట్మెంట్ చేస్తారు. అయ్యాల 37 రోజుల నుంచి జైల్లో ఉండి కూడా అవన్నీ భరించుకుంటా ఇవాళ బలంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ మల్లన్న నాతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి యోధుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామంటే మేమందరం కూడా పార్టీ వెయిట్ చేస్తూ ఉన్నాము. మల్లన్న బయటికి రాగానే ఘనంగా మల్లన్నని భారతీయ జనతా పార్టీలో స్వీకరిద్దామని నాకు కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మల్లన్న వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే వరకు కూడా నిద్రపోయేది లేదు. ఈ కేసీఆర్ దుర్మార్గపు పాలన, ఈ రజాకర్ల రాజ్యాన్ని ఖతం చేసే వరకు ఆగేది లేదు. జైల్లో కూడా మల్లన్నకి కామారెడ్డి జిల్లా సలాబాద్ పూరి ఆర్డీఓ చెక్పోస్టు వద్ద 4 టన్నుల నిషేధిత క్యాట్ఫిష్ ను అధికారులు పట్టుకున్నారు. అనంతరం వాటిని పాతిపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నుంచి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్కు వీటిని తరలిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 4 టన్నుల చేపలు అందులో ఉన్నాయి. వాటి విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. తిరుపతిలోని బ్యాంకు ఉద్యోగింట్లో దొంగతనం జరిగింది. ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హతిరాంజీ కాలనీలో ఈ ఘటన జరిగింది. బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న సురేష్ శని ఆదివారాలు సెలవు కావడంతో చంద్రగిరి మండలంలోని తన స్వగ్రామం మొరవపల్లికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 30 గ్రాముల బంగారం, 25,000 వెండి, 5,000 నగదు దొంగలు దోచుకు వెళ్లినట్లుగా తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది. నామినేషన్ పత్రాలు ఇవ్వకపోవడంపై ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడారని, అందువల్ల ఫీల్డ్ అసిస్టెంట్లపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
పార్టీ తరఫున ఒక క్యాండిడేట్ ఇద్దరు ఈరోజు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈటెల జమున గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సెట్ నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఒక సెట్ వేయడం జరిగింది. కనుకుంట్ల అరవింద్ నా పేరు, ప్రపోజల్ కమలాపూర్. తన తండ్రి అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకున్నారని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మోహన్ రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తరాలు మారినా యుగాలు మారినా దరిత్రి ఉన్నంత వరకు ఆయన అందరి హృదయాల్లో ఉంటారని, కులాన్ని తిట్టడం ప్రతి వాడికి ఓ ఫ్యాషన్గా అయిపోయిందని అన్నారు. ప్రభుత్వాలను సైతం పడగొట్టే శక్తి తమ కులానికి ఉందని అన్నారు. మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము. కనీసం మీ ఆవేశాలు పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ ఇవాళ రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది. పుట్టిన కులాన్ని తిడతామది లేదది. కానీ ఇవాళ ఇక్కడ ఎంతో మంది కుర్రోళ్ళు నుంచున్నారు. ఈ కుర్రోళ్ళకి తోడుగా రంగా గారి గురించి చెప్పిన ఆ వెనకాల నుంచున్న పెద్దవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని చెప్పారు. రంగా గారి పోరాట స్ఫూర్తి చెప్పారు. రంగా గారు అంటే ఏంటో చెప్పారు. అలా చెప్పారు కాబట్టి ఇవాళ ఆ పెద్దలు ఈ కుర్రోళ్ళందరూ కలిసికట్టుగా మన నాయకుడిని, మన గుండెల్లో ఉన్న నాయకుడిని ఇవాళ విగ్రహంగా ఏర్పాటు చేసుకుని ఈ కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించారు. మీరు ఇక్కడికి ఉన్న కుర్రోళ్ళలో ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. అది చాలా మంది అది పుట్టకపోయినా సరే మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము. కనీసం మీ ఆవేశాలు పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ ఇవాళ రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది. పుట్టిన కులాన్ని తిడతామది. ప్రతి అడ్డమైనోడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ, ఈ కులంలో ఉన్న చాలా గొప్పతనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పని కూడా ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్య బలం ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడకుండా అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఉన్నాను. రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దైవం అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు. ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుంది చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, కష్టంలో వచ్చిన వాడికి
అండగా నిలుచోవాలి. వచ్చినోడి కులం మతం అనవసరం, అండగా నిలుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇది ఏ జిల్లా వెళ్ళినా సరే, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే. నెల్లూరు జిల్లా తడమండలం కారిజాత గ్రామంలోని చెరువులోని 29 విదేశీ పక్షులు మృతి చెందాయి. ఈ ఘటన కలకలం రేపుతోంది. చెరువులోని విషపూరిత చేపలను తినడం వల్లే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృత విహంగాలు చెరువులో నీటిలో తేలుతూ కనిపించాయి. వీటిలో పెలికాన్తో పాటు వివిధ రకాల పక్షులు కూడా ఉన్నట్లు గుర్తించారు. హుసేనాపురంలో పంచాయతీ స్థలాన్ని ప్లాట్ల యజమానులకు బదిలీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇందుకు నిరసనగా అనంతపురం జిల్లా తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సర్పంచ్ నాగరత్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తహసీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తహసీల్దార్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందరికీ నమస్కారము. ఈరోజు రంగనాథ్ మొన్న ఈ ధర్నా కార్యక్రమం చేపట్టిన దాని గురించి నేను కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు నేను నడుచుకోవడం జరిగింది. ఇప్పుడు అన్నం తీసుకొని దానిలో ఏ పరిణామాలు తీసుకోవాలనే దానికి ఇప్పుడే వెళ్ళి కలెక్టర్ గారితో చర్చించడం జరుగుతుందని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సర్వే నెంబర్లు బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు మళ్ళీ చెప్పే దాన్ని బట్టి నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో 112 నుంచి 123 వరకు 6.5 ఎకరం అది ఆన్లైన్లో ఉందా సార్? ఇంత పంచాయతీ కేటాయించే స్థలం ఆన్లైన్లో ఉందా లేదా? ఉంది. ఉందా సార్? ఉంది. అది ప్లాట్ల కింద ఉందా లేకపోతే ఎకరాల కింద? లేదు, వాళ్ళ పేర్లతో ఉంది. అదే అది ఎట్లా కేటాయిస్తారు సార్? పంచాయతీ కేటాయించడాన్ని మళ్ళీ తిరిగి ఎట్లా ఇస్తారు? అట్లా కాదు, నేను బ్లాక్ చేసిండే వాళ్ళ పేర్లతో ఉండేది. పంచాయతీకి కేటాయించబడకుండా ఉండేది అది వేరే ప్లాట్లు వేసిండేది. అది కూడా డిస్ప్యూట్లో పెట్టినాం వాళ్ళు ఇచ్చేంత వరకు. ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, 6.5 ఎకరం వచ్చేసి పంచాయతీకి ఇచ్చినవి తిరిగి మీరు ఆన్లైన్లోకి ఇస్తారని, దానిపైన మీరు సమాధానం చెప్పండి. అది వాళ్ళ పేరుతోనే ఉంది, పట్టాదారుల పేరుతోనే ఉంది. వీళ్ళు చెప్పేది ఏమి అంటే అది మాకు పంచాయతీకి చేరేదానికని అప్పుడు తీసిపెట్టినారు అని చెప్తున్నారు. కాబట్టి అది పంచాయతీకి చేరేది కాదు. కలెక్టర్ గారు చెప్పిండేదేమి, ప్లాట్లు ఏదైతే వేసినారో ఆ భూమి అంతా కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి, ఆ భూమిలోనే మనము పంచాయతీకి కేటాయించాలి కాబట్టి దాన్ని రిలీజ్ చేయండి అని నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో చిరుత సంచరిస్తోంది. రాత్రిపూట రహదారులపై పరుగులు తీస్తుండగా కొందరు కెమెరాలలో బంధించారు. ఈ నేపథ్యంలో తిరుపతి వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురం రామాలయం సమీపంలోని డాక్టర్ జలపతి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 50 మందికి పైగా రోగులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలపతి రెడ్డి, డాక్టర్ ప్రవీణారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జలపతి రెడ్డి మాట్లాడుతూ మోకాళ్లలో గుజ్జు అరుగుదల అనేది ఏ వయసులోనైనా ప్రారంభం కావచ్చని అన్నారు. అయితే 50 ఏళ్లు పైబడిన వారు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని అన్నారు. డెంగ్యూ పీడితులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చింతమడక సాయిరాం సూచించారు. రీసెంట్ అడ్వాన్స్ ఇన్ డెంగ్యూ మేనేజ్మెంట్ అంశంపై పంజాగుట్టలోని హోటల్ మెర్క్యూరీలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వానాకాలంలో ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. And who is the membership, but there is no objection on from the headquarters, because when you are electing the state council members or electing the president and secretary, there is what before 10,000 you justify this. So but most of us cannot, because nowadays we are all at receiving. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా బోడకొండలో విషాదం. ఈతకు వెళ్లిన 3 గల్లంతు, 1 మృతి. తీన్మార్ మల్లన్నను పరామర్శించిన నిజామాబాద్ ఎంపీ. తప్పుడు కేసులతో చంచల్గూడ జైల్లో ఉంచారంటూ ఆగ్రహం. నామినేషన్ పత్రాలు ఇవ్వకపోవడంపై ఫీల్డ్ అసిస్టెంట్లు ఆగ్రహం.
హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన. తిరుపతిలోని బ్యాంకు ఉద్యోగి ఇంట్లో దొంగతనం. 30 గ్రాముల బంగారం, 25,000 వెండి, 5,000 నగదు అపహరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.